శంకర్ కంబ్యాక్ మూవీ అయితే మనం ఇంకా అంత ఆ లెవెల్లో అయితే నాకైతే అనిపించలేదు. ఎందుకంటే శంకర్ గారి మార్క్ అనేది ఒక సాంగ్స్ లో సినిమా ఉందా పోయిందా అంటే అది డాకు మహారాజ్ మూవీని బట్టి సినిమా ఉందా పోయిందా అనే చెప్పొచ్చు. రెగ్యులర్ ఒక నాకు అదే అంటున్నా భయ్య, నాకు మూవీలో ఒక సాంగ్స్ ఉండాలి, యాక్షన్ ఉండాలి, ఫైట్స్ ఉండాలి. నాకు ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ ఒక 2.5 hours నన్ను ఎంటర్టైన్మెంట్ చేయాలి అనుకుంటే మాత్రం సినిమా ఉంటది. బట్ నాకు ఇదే ఇక రొటీన్ పంత ఇదే సోది అనుకుంటే మాత్రం సినిమా పోతుంది. ఎస్జే సూర్య యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అన్న. సినిమాకి ప్లస్ ఆఫ్ ద మూవీ ఏదైతే ఉంది అంటే అది ఎస్జే సూర్య పెర్ఫార్మెన్స్. కొన్ని సీన్స్ లో లిటరల్లీ చెప్పాలంటే చరణ్ గారిని డామినేట్ చేసే అంత పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సరిపోదా శనివారంలోనే మనం ఒక లెవెల్లో పెర్ఫార్మెన్స్ చూసాము, దానికి మించి ఉంది. లిటరల్లీ చెప్పాలంటే మూవీకి చాలా అప్గ్రేడ్ అవుతున్నారు. ఎస్జే సూర్య ఈ సినిమాకి విలన్ తప్ప ఎవ్వరు సెట్ గారు అన్నంత పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఎస్జే సూర్యాని కూడా చాలా మంది విలన్ గా యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ చరణ్ గారిని ఇంకొంచెం ఎక్కడో 100% గా యూజ్ చేసుకోలేదు అని అనిపించింది. శంకర్ గారి డైరెక్షన్ మనకు ఒక్క ముక్కలో చెప్పాలంటే భారతీయుడు 2 కన్నా చాలా బెటర్మెంట్ గా తీశారు. ఒక కమర్షియల్ రెగ్యులర్, ఎందుకంటే ఒక మనకు ట్రైలర్ లాంచ్ లోనే చెప్పారు ఒక్కడు పోకిరి లాంటి ఒక మాస్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ తీయాలని. బట్ అంత మార్క్ అయితే రీచ్ అవ్వలేదు. బట్ ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీలో ఒక ఆడియన్స్ కి ఏమేమి ఉండాలి అన్న వేలో ఆలోచించి మూవీ అయితే ఉంది. సో అక్కడ వరకు అయితే శంకర్ గారు పాస్ అయ్యారు అనిపించింది. బట్ శంకర్ గారి మూవీస్ అంటే మనకు అదర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అవి ఇంకా రీచ్ అవ్వలేదు. ఇంకా చాలా బెటర్ గా స్క్రీన్ ప్లే అన్నారు. ఎందుకంటే ఒకటే అన్న, సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ వస్తాయి, అవి రామ్ చరణ్ గారికి కొన్ని రోల్స్ ప్లే చేస్తారు. ఆ రోల్స్ కి తగ్గట్టు స్క్రీన్ లో ఉండేది ఉంటే ఇంకా అసలు మూవీ ఎక్కడికో వెళ్ళేది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉంది. మూవీని నిలబెట్టేది ఏదైనా ఉంది అంటే సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ మాత్రమే. కానీ అక్కడ కూడా కొంచెం డ్రాబ్యాక్ అయింది. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం తీసేసినట్లు అయితే లేదు. ఈ సంక్రాంతికి మాత్రం జనరల్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. బట్ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ ని ఎవరైతే ఇష్టపడని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ మూవీ మైనస్ అని చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా ఏంటంటారో ఫ్లాప్ అయింది, అది డాకు మహారాజ్ ని బట్టి చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికైతే యాజ్ పర్ ట్రెండ్ ప్రకారం మూవీ అయితే యావరేజ్ రేషియోలోనే ఉంది. అది బిలో యావరేజ్ కి అయితే వెళ్ళదు, యావరేజ్ రేషియోలోనే ఉంది. యావరేజ్ నుంచి హిట్ వెళ్తుందా వెళ్ళదా అనేది మాత్రం ఇక నెక్స్ట్ డాగు మహారాజు మూవీని బట్టి హిట్ వెళ్తుందా లేదా అని చెప్పాలి. ఒకవేళ ఆ మూవీ కొంచెం అటు ఇటు ఉంటే మాత్రం ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు? 500 crores బడ్జెట్ అని చెప్పారు. మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే టికెట్స్ రేట్స్ ఈ రోజే కొంచెం హైక్ ఉన్నాయి. రేపటి నుంచి నార్మల్ రేట్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ వరుసగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అప్ టు 300 to 400 crores అయితే వస్తుంది. ఆఫ్ ద మూమెంట్ అంటే చెప్పలేము, ఎందుకంటే ఒక్క హైప్ మూమెంట్ లేదు భయ్య. ఒక్క ఇంటర్వెల్ ట్విస్ట్ తప్ప సెకండ్ హాఫ్ లో మనకు రెగ్యులర్ కమర్షియల్ ప్యాటర్న్ మూవీ చూసినట్టు అనిపిస్తుంది. అదే మేజర్ డ్రాబ్యాక్. కానీ కొన్ని సీన్స్ మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ అనిపించాయి. మూవీ 2.5 hours అయినా కూడా మనకు కొన్ని ల్యాక్ సీన్స్ చేయబట్టి మేజర్ గా ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ సీన్స్ ఇరికిచ్చినట్టు అనిపించింది. కియారా గారిని అనవసరంగా పెట్టారు మూవీలో. అసలు ఆమె పాత్ర లేకున్నా మూవీ అనేది రన్ అయ్యేది. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్స్ లో సీన్స్ లో రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం మీరు అన్నట్టు హిట్ అని చెప్పలేం, అలా అని ఫ్లాప్ అని చెప్పలేం. యావరేజ్ కంటెంట్ లో వెళ్ళిపోతుంది మూవీ. అన్న నేను ఇప్పుడే గేమ్ చేంజర్ అనే సినిమా చూసి వస్తున్నాను. నా బెనిఫిట్స్ ఏంటంటే రామ్ చరణ్ గారి సినిమా ఎలా ఉంటది అని చెప్పేసి నాకేంటంటే శంకర్ గారి మీద ఉన్న మినిమం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చాను. కాకపోతే ఏంటంటే స్టోరీ పరంగా చూసుకుంటే ఇంతకు ముందు ఏంటంటే 4-5 సినిమాలు చూసిన తర్వాత వచ్చిన స్టోరీ లాగానే అనిపించింది అన్న. స్టోరీ ఏది ఇప్పుడు వచ్చేటటువంటి కొత్త స్టోరీ ఏం కాదు, పాత స్టోరీనే. కాకపోతే ఏంటంటే కొన్ని విజువల్స్ ఉన్నాయి భయ్య. ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంక్, అసలు ఆ ట్విస్ట్ ని ఎవరు ఊహించని కూడా ఊహించరు. ఏంటంటే ఒక్కొక్కళ్ళ మైండ్ బ్లాంక్ అయినాయి అన్న. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఉండేటటువంటి ఫైట్ సీన్ కూడా చాలా బాగా హైలైట్ చేసి పెట్టారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకుంటే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా చాలా బాగా అందించారు. స్టోరీ అవుట్డేటర్ స్టోరీనే, ఏంటంటే పాత స్టోరీనే. కాకపోతే ఏంటంటే సీన్ కి మనకేంటంటే చాలా వరకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అన్న. మనకు చూస్తున్న కొద్ది ఇంట్రెస్ట్ అనేది వెళ్తూ ఉంటది. సాంగ్స్ చాలా బాగా అనిపించినాయి. కానీ నా హైరానా అని చెప్పేసి ఆ ఒక సాంగ్ పెట్టలేదు, అదొక డిసప్పాయింట్. ఒకటి ఇంకోటి ఏంటంటే మామూలుగా ఈ సినిమా స్టోరీ నాకు అర్థమైంది ఏంటంటే ఒక సామాన్యమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ గవర్నమెంట్ కి అనుకూలంగా స్పందించకపోతే వాళ్ళు ఏ రకంగా టార్గెట్ చేస్తారు, ఏ రకంగా వాళ్ళని తొక్కేస్తారు అని అనేది కళ్ళకు కట్టినట్టుగా స్టోరీ అనేది చాలా బాగా చూపించిందన్న. మూవీ అయితే ఓవరాల్ గా పర్వాలేదు, ఒక 2-3 times చూడొచ్చు. కానీ ఏంటంటే స్టోరీ మాత్రం అవుట్డేటెడ్ స్టోరీ అన్న. ఒక 2-3 times చూడొచ్చు, అంతేగాని మరీ అంతగా ఏం లేదు. ఇంకోటి రామ్ చరణ్ గారికి అంజలి గారికి మధ్యలో వచ్చేటటువంటి
కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా చాలా ఎమోషనల్ అనిపించినాయి. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఏంటంటే విలన్ ఏంటంటే హీరోని మించిపోయే లెవెల్లో డామినేట్ చేసిండు. క్లైమాక్స్ సీన్స్ పోటా పోటీగా పెట్టిండు, నువ్వా నేనా అనే లెవెల్లో పెట్టిరన్న. ఓవరాల్ గా మూవీ అయితే రామ్ చరణ్ గారి కోసము శ్రీకాంత్ గారి కోసము వీళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కోసం చూడొచ్చు అన్న. అంతేగాని స్టోరీ మాత్రం ఏంటంటే కొత్త స్టోరీ అయితే కాదు, అవుట్డేటెడ్ స్టోరీ. ఓవరాల్ రేటింగ్ అయితే 3.5 వరకు ఇస్తాను. ఎస్.జె. సూర్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? హెచ్ఎస్ సూర్య గారి యాక్టింగ్ చాలా బాగుందన్న. నెంబర్ 1 యాక్టింగ్ హెచ్ఎస్ సూర్య గారి యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ మన శ్రీకాంత్ గారి యాక్టింగ్ అసలు ఇంటర్వెల్ సీన్ లో అసలు ఈ సీన్ వస్తుందా అని చెప్పేసి ఎవరు ఊహించరు అనమాట. ఒక్కొక్కళ్ళు విజిల్స్, అరుపులు, కేకలతో మారు మోగిపోయింది. ఇంకోటి ఆ జరగండి అనే సాంగ్ వచ్చినప్పుడు అన్న ఈ ఫ్యాన్స్, మన వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఆన్ స్క్రీన్ మీద థియేటర్ ఆన్ స్క్రీన్ మీద పోయి మరి డాన్స్ చేస్తున్నారు. ఆ రేంజ్ లో అసలు ఒక రకంగా మంచి ఊపింది సాంగ్. కానీ ఒక నా హైరానా అని చెప్పి ఆ ఒక్క సాంగ్ ఎప్పుడు వస్తుందా అని ఆ సాంగ్ కోసమైనా సినిమా చూద్దాం అని చెప్పి పోతే లాస్ట్ కి ఆ సాంగ్ పెట్టకపోవడం అనేది చాలా డిసప్పాయింట్ అన్న. నేను మామూలుగా లిరిక్స్ ఇంత బాగా రిలీజ్ చేశారంటే ఇంకా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేస్తే ఎట్లుంటుందో చూద్దాము, ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పేసి పోయినాము. కానీ అది రిలీజ్ చేయలేకపోయారు, అదొక్క డిసప్పాయింట్. దాన్ని కూడా రిలీజ్ చేస్తే కొంత బాగుంటది అని చెప్పేసి నా ఎక్స్పెక్టేషన్ అన్న. అంతే. ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు సినిమా? ఎన్ని కోట్ల కలెక్షన్స్ అని అంటే సుమారు ఒక 250 వరకు వస్తుంది అన్న. 250 కోట్ల వరకు వస్తుంది అన్న. ఎందుకనంటే అవుట్డేటెడ్ స్టోరీ ఇది. ఇప్పుడు మామూలుగా ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు, కానీ మెయిన్ యూత్ ఆడియన్స్ అంత ఎక్కువగా చూడకపోవచ్చు అని నా ఒపీనియన్ అన్న. మెయిన్ యూత్ ఆడియన్స్ ఎక్కువ చూడరు. ఏంటంటే మామూలుగా ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్ గా సినిమాలు చూసే వాళ్ళకైతే ఇది అవుట్డేటెడ్ స్టోరీ అని అనిపిస్తుంది అన్న. ఇప్పుడు ఫైనల్ గా హిట్ అయిందంటారా, ఫ్లాప్ అయిందంటారా? ఫైనల్ గా హిట్ ఫ్లాప్ అని చెప్పనన్నా, కానీ నా దృష్టిలో ఏంటంటే ఒక యావరేజ్ అని చెప్పేసి చెప్తా అన్న. ఒక 1 టైం చూడొచ్చు అంతే అన్న. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మూవీ ఎలా ఉంది? అన్ప్రెడిక్టబుల్ అని చెప్పొచ్చు. ఏం చెప్పాలో అర్థమైతే నిజంగా. అంటే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది, సాంగ్ చాలా బాగుంటాయి. కానీ అన్నిటికన్నా బాగా డిసప్పాయింట్ అంటే కొత్తగా ఏముంది, రొటీన్ స్టోరీ కదా, ఎందుకు అంత అవుట్డేటెడ్ స్టోరీ, ఎందుకు అంత పెద్ద హీరో పెట్టుకొని రొటీన్ స్టోరీ ఏమొచ్చింది అన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా నాకు ఈ సినిమా పవన్ కళ్యాణ్ తీయాలన్నారు, కానీ ఈ సినిమా పవన్ కళ్యాణ్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ సెట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఏమైందంటే అంటే బెంగటైర్ సినిమా చూసిన తర్వాత, మన భద్రని 2 సినిమా చూసిన తర్వాత అరే ఈ సినిమా ఏంద్రా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. కానీ రామ్ చరణ్ అయితే ప్రాణం పెట్టాడు అన్న చెప్తున్నా. యాజ్ ఎ మెగా ఫ్యాన్ చెప్తున్నా, నేను ఏమనుకున్నా పుష్పం దాటేస్తుంది, దంగల్ దాటేస్తా అనుకున్నా, కానీ యాజ్ ఎ మెగా ఫ్యాన్ నేను చాలా బాధపడుతున్నా. అంత లేదు. స్టోరీ అయితే రొటీన్ స్టోరీ. రామ్ చరణ్ అయితే చింపి పడదింగాడు. ఆ ధూప్ సాంగ్ చాలా బాగుంటుంది, రామ్ సాంగ్ బాగుంటుంది. ఆ నానా హైరాన్ సాంగ్ ఎందుకు లేపేసి అర్థమైతే లేదు. అరే గంత మంచి సాంగ్ నానా హైరాన్ సాంగ్ ఎందుకు తీసేసారు అర్థమైతే లేదు. అది ఉంటే మాత్రం సినిమా చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. మన ధూప్ సాంగ్ అయితే అబ్బా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఇచ్చి పడేసారు భయ. 100% తనకు నేషనల్ అవార్డు తీసినప్పుడు కూడా ఈ సాంగ్ ద్వారా మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. చాలా బాగా అనిపించింది. ఒకటి ఏంటంటే అంటే వీళ్ళు రాజకీయంగా నిజాయితీ వెళ్తారు అనుకుంటున్నా. మన అప్పన్న క్యారెక్టర్ గానీ, సముద్రం క్యారెక్టర్ గానీ, శ్రీకాంత్ క్యారెక్టర్ గానీ నిజాయితీ వెళ్తున్న టైంలో వాళ్ళు రొటీన్ గా ఏంటంటే మారిపోతుంటారు. వాళ్ళంతా కలిసి మన అప్పరం లేపేస్తారు. అది అంజలి చూస్తుంది, అంజలి పోయి మన రామ్ చరణ్ చెప్తే రామ్ చరణ్ కక్ష కట్టి ఇదే రొటీన్ స్టోరీ. కొత్త ఏం లేదు, వచ్చామా కొట్టామా తిట్టామా పడుకున్నాం అదే ఉంటది. కానీ నాకైతే బాగా అనిపించింది ఏంటంటే రామ్ చరణ్ గెటప్స్, సాంగ్స్ చాలా బాగున్నాయి. మెయిన్ పిల్లలు అన్న హెచ్ఎస్ సూర్య, ఆ మేనరిజం ఉంటుంది పోయి హెచ్ఎస్ సూర్యది సినిమా చాలా ప్లస్ అయింది అన్న. అసలు ఈయన రామ్ చరణ్ ఫీలింగ్ వెళ్తుంటా అనమాట. హెచ్ఎస్ సూర్య గెటప్స్ కానీ, తనకు విలనిజం కానీ కామెడీ చేశాడు పోయి ఆ సినిమాలో చాలా వచ్చింది. కానీ నాకైతే స్టోరీ మాత్రం సినిమాకు మెయిన్ మైనస్ అంటే నానా హైరాన్ సాంగ్ లేపేయడం, స్టోరీ కొత్తగా లేకపోవడం సినిమాకి చాలా మైనస్ అయింది. 100% ఇది చాలా మంది వాడు కుమార్ అంటాడు, వాడు 50,000 కోట్లు కొడతా అంటాడు. అంత లేదు, ఆ సబ్జెక్ట్ లేదు, లోపల ఏం లేదు. చెప్తాను క్వశ్చన్ చెప్తా, లోపల ఏం లేదు, డొల్లా రొటీన్ స్టోరీ, లోపల ఏం లేదు, రొటీన్ స్టోరీ డొల్లా. కాకపోతే 1000 కోట్ల తీసి కొట్టే ఛాన్స్ అవుతుంది. కానీ రామ్ చరణ్ ఫ్యాన్ గా నేను చాలా బాధపడుతున్నా. ఏంది సామి ఇట్లా చేసాం మమ్మల్ని, ఇతం చంపేయండి, కానీ ఈ రకంగా మరి మమ్మల్ని చంపేయడం నేనైతే ఎక్కడికో ఊహించుకున్నా. కానీ రామ్ చరణ్ అయితే అన్నం దొక్కేశాడు అన్న. శంకర్ అన్న రామ్ చరణ్ గెటప్ చాలా బాగుంటుంది. కానీ సినిమాకి మెయిన్ డిస్అడ్వాంటేజ్ అంటే శంకర్ అవుట్డేటెడ్ స్టోరీ, కొత్త స్టోరీ కాదు. సినిమాకి ఏమైనా మైనస్ అయితే మాత్రం 100% శంకర్ యొక్క డైరెక్షన్ చాలా బాగా, ఇంటర్వ్యూ సీన్ చాలా బాగుంటది, క్లైమాక్స్ సీన్ బాగుంటది, ఇంటర్వ్యూ తర్వాత ఒక 20 minutes అయితే చాలా బాగుంటుంది. కానీ స్టోరీ మాత్రం సినిమాలో ఏముంది రానా సామి అన్న ఫీలింగ్ కలిగింది అన్న. అంతే అన్న, నేను బీటెక్ చేసినా నాకే అంటే కొత్త స్టోరీ ఏముంది అంటున్నా. బెంగాల్ టైగర్ స్టోరీ, మన భరత్ నేను స్టోరీ అంటే నిజాయితీకి వెళ్తారు, మళ్ళీ ఓడిపోతారు, వాళ్ళకి కక్ష కడతాడు, మళ్ళీ ఆయన సీఎం కావాలనుకుంటాడు. సినిమా కట్టు రొటీన్ స్టోరీ అంతే. డాన్స్ వేయమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేయమా ఫైట్ ఇరుకు, స్టోరీ నా ఇరుకు.
గది స్టోరీ. సీఎం అవుతాడా? సీఎం అంటే తన ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో 2000 మంది కలెక్టర్ అవుతారన్న. అంటే ఈయనకు సీఎం కావాలని సీన్ కట్ చేస్తారు అంటే వాళ్ళు పార్టీ గెలిస్తే గానీ ఆయన సీఎం కాడు. ఇది స్టోరీ. ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు అంటారు? ఈజీ అయితే 1000 కోట్లు కాసేతానా 2000. కానీ చాలా మంది 400 కోట్లు కూడా రావటం కష్టం. 400 కోట్లు లేదు, అంత లేదాడా, అంత లేదు. రాసి పెట్టుకోండి 100%. 1000 కోట్లు కుడతా గానీ అంత చెప్పలేం. అట్లా మూయడం ఏమంటే స్టోరీ అయితే అవుట్డేట్ స్టోరీ, కానీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మంచి డైలాగ్ చెప్తారా సినిమా నుంచి? రాక్ రా సాకు సార్ అనే డైలాగ్ ఉంటది, మాస్ ఉంటది. అది ఒకటి రా మచ్చా మచ్చా రా డాన్స్ అయితే చాలా బాగుంటుంది. స్టార్టింగ్ ఎంట్రీ సీన్, కత్తి పట్టుకునే సీన్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ.